నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి. రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు. నీ మార్గములో నడుచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసుకొందు. నీ మార్గములో నడుచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ. నేర్పించుము ఎల్లప్పుడూ. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. అభయము నిమ్ము ఓ గొప్ప దేవా, ధైర్యపరచుము నన్ను. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. అభయము నిమ్ము ఓ గొప్ప దేవా, ధైర్యపరచుము నన్ను. ధైర్యపరచుము నన్ను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నాకు
నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ వాక్యము అగ్ని సుత్తే వంటిది, అది రెండంచులు గల ఖడ్గం. నీ వాక్యమేగా అద్భుత అద్దం, నిజ స్వరూపము చూపించున్. నీ వాక్యము అగ్ని సుత్తే వంటిది, అది రెండంచులు గల ఖడ్గం. నీ వాక్యమేగా అద్భుత అద్దం, నిజ స్వరూపము చూపించున్. నిజ స్వరూపము చూపించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నన్నుంచుము ప్రభువా నీ విశ్వాస్యతలో, నీ యందు నిలచునట్లుగా. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నన్నుంచుము ప్రభువా నీ విశ్వాస్యతలో, నీ యందు నిలచునట్లుగా. నీ యందు నిలచునట్లుగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము. నీ రూపమునకు మార్చును నన్ను, నీదు మహిమ కొరకేగా. నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము. నీ రూపమునకు మార్చును నన్ను, నీదు మహిమ కొరకేగా. నీదు మహిమ కొరకేగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. కూర్చుందాం. చదువుకున్నటువంటి లేఖన భాగంలో 106 కీర్తనలో మనం చదువుకున్నాం. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలును ఎలా నడిపించాడు, తర్వాత వారు ఎలా దేవునికి లోబడకుండా ఉన్నారు అనే మాటలు మనం ఇప్పుడు చదువుకున్నాం. వారు తమ మహిమాస్పదమును గడ్డి మేయు ఎత్తు రూపమునకు మార్చారు అని రాయబడింది. ఎవరు వారి మహిమాస్పదం అంటే దేవుడే వారి యొక్క మహిమాస్పదం. అట్లయితే తమ మహిమాస్పదమును ఎలా తయారు చేశారు వీరంటే గడ్డి మేయు ఎద్దు రూపమునకు తయారు చేశారు. అట్లయితే ఈరోజు మన మహిమాస్పదం ఎవరు? ఇశ్రాయేలుతో
మాట ఇక్కడ మాట్లాడుతున్నారు, తమ మహిమాస్పదము అన్నారు. ఇశ్రాయేలులకు మహిమాస్పదం ఎవరు అంటే దేవుడే. నిజానికి వారు ఐగుప్తులో కఠిన బానిసత్వములో ఉన్నప్పుడు ఆ మహిమాస్పదం వారి మొర విని ఆ మొరను ఆలకించి ఆ మోసేను పుట్టించి ఆ మోసే ద్వారా ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని మహిమతో తీసుకొచ్చేసింది. నిజంగా ఐగుప్తులు ఎంత ప్రయాసపడినా వారిని ఆపలేకపోయారు. ఎందుకనగా వారి మధ్యలో ఎవరున్నారు? మహిమాస్పదమైన దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. ఆ మహిమాస్పదం వారిని విడిపించి తీసుకొచ్చింది. ఎర్ర సముద్రములో ఇశ్రాయేలును ఎర్ర సముద్రము గుండా నడిపించింది. నిజంగా ఎర్ర సముద్రం ఆ మహిమాస్పదం ముందా ఎండిన నేలగా మారిపోయింది. ఆ ఆరిన నేల మీద ఆ ఇశ్రాయేలు సైన్యం నడిచి వెళ్లారు. కానీ ఐగుప్తులు అదే సముద్రములో మునిగిపోయారు. ఎందుకనగా వారి మధ్యలో మహిమాస్పదమైన దేవుడు ఉన్నారు. ఈ విధంగా ఆ మహిమాస్పదమైన ఆ దేవుడు, వీరి మహిమకు ఆస్పదమైన ఆ ప్రభువు, ఆ మహోన్నతుడు, ఆ దేవుడు, ఆ గొప్పవాడు ఏం చేశాడు వారినంటే వారిని విమోచించాడు, వారి మొరను ఆలకించాడు, వారిని సురక్షితంగా నడిపిస్తున్నాడు. అయినప్పటికీ ఇశ్రాయేలు అరణ్యంలోనికి వచ్చిన తర్వాత వారు ఏం చేశారు? ఆ మహిమాస్పదమైన ఆయనను గడ్డి మేసే ఎద్దు రూపంలోకి మార్చేశారు. అంటే ఈరోజు ఇశ్రాయేలు ఏం చేశారు అంటే ఆ మహిమాస్పదాన్ని, ఆ మహిమ గల దేవుణ్ణి ఎలా మార్చుకున్నారంటే గడ్డి మేసే ఎద్దు రూపంలోనికి. మన దేవుడు గడ్డి మేసేవాడు, ఆయన మహోన్నతుడు. ఆయన గడ్డిను ఏదో నీవిచ్చేవాడిని తినేవాడు కాదాయన. ఆయన ఎద్దు, పులు, మేకను కాదాయన. ఆయన సజీవుడైన దేవుడు, నిన్ను నన్ను సృజించిన వాడు. ఆయన మహిమాస్పదమైన దేవుడు నీకు. ఆయన మహిమగల దేవుడు, ఆయన మహిమలో నివసించేవాడు. అదే మాత్రం కాదు, ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన వాడు. అతని చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది. ఆయన ఆ మహా తేజస్సులో నివసించేవాడు. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించే ఆ మహోన్నతుడు ఆయన, ఆ సుందరుడు, ఆ మహిమగల దేవుడు, మహాపరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధుణ్ణి ఈ ఇశ్రాయేలు జనాంగం ఏం చేశారంట? తమ మహిమాస్పదముకు ఆయనను గడ్డి మేసే ఎద్దు రూపమునకు మార్చేశారంట. అట్లయితే ఆ ఇశ్రాయేలు ఆ రోజు మార్చేశారు. కానీ ఈరోజు క్రైస్తవులమైన మనం నిజంగా మన మహిమాస్పదం ఎవరు? లోకములో పాపములో కొట్లాడుతున్నప్పుడు, ఈ లోకం అనే పెంటలో మనం తిరుగులాడుతున్నప్పుడు, ఈ లోకమే స్వాస్థ్యమని మనం అనుకుని ఆ పెంటలోనే మనం తిరుగుతున్నప్పుడు, నిజంగా మోసే వలె మన కోసం యేసుక్రీస్తు మన మధ్యలోకి దిగి వచ్చాడు. మన పాపాన్ని మోయడానికి, మన అపవిత్రతను తొలగించడానికి తన రక్తాన్ని మన కోసం కార్చి మనను మహిమకు తీసుకొచ్చాడు. మళ్ళీ కోల్పోయిన ఆ మహిమను, ఆదాము ద్వారా కోల్పోయిన ఆ మొదటి మహిమను మరలా తిరిగి మనకి ఇవ్వడానికి ఆ మహిమాస్పదమైన దేవుడు మన మధ్యలో తిరిగి వచ్చాడు. అందుకే ఆయన పేరు మహిమాస్వరూపి అయిన క్రీస్తు. ఆయన మహిమాస్వరూపి. ఆ మహిమాస్వరూపి ఎక్కడుండేవాడు? ఎవరు సమీపింపలేని తేజస్సులో నివసించి ఆ మహిమాస్వరూపి ఎలా వచ్చాడు? తన్ను తాను తగ్గించుకొని ఒక రిక్తుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎందుకోసం వచ్చాడంటే మహిమను కోల్పోయిన మనకు ఆ మహిమను ఇవ్వడానికి, కోల్పోయిన ఆ మహిమను తిరిగి మనకి ఇవ్వడానికి ఆ మహిమాస్పదమైన దేవుడు మన మధ్యలోనికి వచ్చి మనకు ఆ మహిమను తిరిగి ఇచ్చేశాడు. ఆ సహవాసాన్ని, దేవునితో తెగిపోయిన ఆ సహవాసాన్ని మళ్ళీ దేవుడితో ఆ సహవాసాన్ని మనకు ఇవ్వడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు మన మధ్యలోనికి వచ్చాడు. అట్లయితే ఈరోజు విడిపించబడి, విమోచింపబడి, ఎర్ర సముద్రమును గుండా దాటి ముందుకు వెళుతున్నట్టు ఈ ప్రజలు ఏం చేశారు? ఆ మహిమాస్పదమైన దేవుణ్ణి గడ్డి మేసే ఎద్దు రూపాన్ని తయారు చేశారు. అది గడ్డి మేసే ఎద్దు రూపమే. ఒక బొమ్మను తయారు చేశారు. ఎలా ఆ బొమ్మ ఎలా ఉందంటే ఒక మనిషిగానో, పులిగానో, సింహముగానో లేదు. ఎలా ఉంది? గడ్డి మేసే రూపం. అది రూపం అన్నమాట. అనగా దేవునికి ఏమిచ్చారు? దేవుని ఎలా తయారు చేసుకున్నారు? దేవుని ఎలా మార్చేసుకున్నారంటే ఒక గడ్డి మేసే ఎద్దు రూపంగా మార్చేసుకున్నారు. అట్లయితే రోజు మరి మనకు మహిమాస్పదమైన మన దేవుడు, మనను ప్రేమించిన మన దేవుడు, నీకు మహిమనిచ్చిన నీ దేవుణ్ణి నీవెలా మార్చేశావు ఈరోజు? నిజంగా ఆ గడ్డి మేసే ఎద్దు రూపంకు మార్చిన ఆ రూపాన్ని వారు ముందు పెట్టుకుని ఆరాధన చేస్తున్నారు, పాట పాడుతున్నారు, గంతులేస్తున్నారు, ఉత్సాహం చేస్తున్నారు. నిజంగా మోసే వారి మధ్యలో లేడు. ఆయన దిగి వస్తున్నప్పుడు ఇది ఏం స్వరం, ఇది ఏమి శబ్దం, ఏం సౌండ్ వస్తుంది ఇక్కడ అంటే అది ఆరాధనతోనే అనుకున్నారు. కాదు, యుద్ధతోనే అనుకున్నాం. అది కూడా కాదు. ఏంటిది? పూజ. ఎవరిని పూజిస్తున్నారు? ఎవరిని ఆరాధిస్తున్నారు? తమ మహిమాస్పదమైన దేవుణ్ణి గడ్డి మేసే ఎద్దు రూపముగా తయారు చేసుకుని ఆ దూడ ఎదుట, ఆ యొక్క ఎద్దు రూపం ఎదుట వారు నమస్కారం చేస్తున్నారు, సాగిల పడుతున్నారు, ఉత్సహిస్తున్నారు, బలి చేస్తున్నారు, ఏమో కథలు పడుతున్నారు. అట్లయితే రోజు నిజంగా
మన ఎదుట మన ముందు నిజంగా మన మహిమాస్పదమైన దేవుడే ఉన్నారా, లేకపోతే ఏదైనా రూపాన్ని మార్చుకున్నావా? నీ మహిమాస్పదమైన నీ దేవుణ్ణి ఏదో ఒక రూపానికి మార్చి ఆ రూపాన్ని నీ ఎదుట పెట్టుకొని దాని ముందు ఆరాధిస్తున్నావా, లేకపోతే ఆ మహోన్నతులైన దేవుడు నీ కోసం రక్తం కాచి నిన్ను ప్రేమించి దిగి వచ్చిన ఆ మహాదేవుడు ఆయన ముందు నీ ఉండి ఆయన ఆరాధిస్తున్నావా? నిజంగా సజీవుడైన దేవుడే మీ ఎదుట కనబడుతున్నప్పుడు మోసేకు ఆ దేవుడు కనబడుతున్నాడు, మహిమాస్పదమైన దేవుడు కనబడుతున్నాడు కొండ మీద. కానీ ఆ మహిమాస్పదమైన దేవుణ్ణి ఈ కొండ కింద వీళ్ళు ఏం చేశారు? వడ్డీ వేసి ఎద్దు రూపమును తయారు చేసుకున్నారు. వీరికి ఒక రూపం కనబడుతుంది, ఆయనకు నిజంగా దేవుడు కనబడుతున్నాడు, ఆయనకు మహిమ కనబడుతుంది. ఈ కిందుల వారికి ఆ మహిమ కనబడడం లేదండి. అయితే ఆ మహిమాస్పదమైన దేవుణ్ణి మోసే చూస్తున్నాడు. ఆ మహిమాస్పదమైన దేవుణ్ణి వీరు ఎద్దు రూపముగా మార్చి వీరు చూస్తున్నారు. ఇప్పుడు నీకు మనకు కనబడేది ఇప్పుడు నిజంగా ఆ రూపమా ఈ రూపమా? ఆ మహిమ లేని రూపమా? ఎవరికి కనబడుతుంది మహిమ? మోసేకు కొండ మీద ఎవరు కనబడుతున్నారు? మహిమ గల దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. ఆయన మహిమ గల దేవుడిని చూస్తున్నాడు. ఆయన ప్రభువా నీ ముఖాన్ని నాకు ఒకసారి కనపరచంటే దేవుడు చేయి అడ్డం పెడితే మహిమను మాత్రం వెనుకటి పార్శ్వమును మాత్రమే చూసి మొత్తం కానీ చూడలేకపోయాడు. ఆ మహాదేవుని సమక్షంలో ఆ దేవుడు చూస్తున్నాడు. ఆ చూసిన తర్వాత దిగి వస్తున్నప్పుడు అతని ముఖమే ప్రకాశించింది. ఎందుకంటే ఆ మహిమ గల దేవుణ్ణి దర్శించిన వారి ముఖం ఏమైపోతుంది? తెజలుడుతుంది, ప్రకాశిస్తుంది. కానీ కిందున్న వారికి ఆ మహిమ ప్రకాశం లేదు. ఏముంది? వారు ఆ మహిమాస్పదమైన దేవుణ్ణి గడ్డి మేసే ఎద్దు రూపముగా తయారు చేసుకుని ఏం చేస్తున్నారు? ఇప్పుడు దానికి సాగిల పడుతున్నారు. మహిమ వారికి లేదు, కానీ మహిమాస్పదమైన దేవుని మాత్రం ఏదో ఒక రూపాన్ని తయారు చేస్తున్నారు. ఇప్పుడు అంటే క్రైస్తవులైనా మీరు ఏ రూపాన్ని తయారు చేసుకున్నావు? ఏ రూపానికి నమస్కారం చేస్తున్నావు? ఏ రూపం మీద సాగిల పడుతున్నావు? ఏ రూపానికి నువ్వు ఆరాధిస్తున్నావు, పూజిస్తున్నావు? లేకపోతే మోసే వలె ఆ కొండ మీద ఉన్నాడు ఆయన, ఒక ఉన్నతమైన స్థానంలోకి ఎదిగిపోయాడు. ఆయన ప్రభువుతో సహవాసం చేస్తున్నాడు, ప్రభు ముఖాన్ని చూడడానికి ఆకాంక్షిస్తున్నాడు. ప్రభువా నీ మహిమను నాకు ఒకసారి కనపరచు, నేను నిన్ను చూడాలి ప్రభువా. ఏ రూపము నాకొద్దు, నీవే నాకు కావాలి. కానీ వీరేం చేస్తున్నారు? ప్రభువు తమతో మాట్లాడుతూ కూడా మోసే నీవే మాతో మాట్లాడు, దేవుడు మాతో మాట్లాడకూడదు, ఆ మహిమాసురుడు మాతో మాట్లాడకూడదు, మేము చచ్చిపోతాం. కనుక మోసే లేడు అనిపించండి, ఆ మహిమాస్పదమైన ఆ దేవుడు మాకు వద్దు, కానీ రూపం కావాలి. ఏ రూపం? గడ్డి మేసే ఎద్దు రూపం మాకు కావాలి. కానీ జ్ఞానమును బోధించే యేసు మాకు వద్దు. గడ్డి మేసే ఎద్దు నీకు కావాలి, కానీ సత్యమును బోధించే యేసు వద్దు. మహిమా స్వరూపైన యేసు వద్దు, కానీ ఆ మహిమా స్వరూపైన యేసును ఏదో ఒక రూపంలో మార్చేసి నువ్వు పూజిస్తావు. శిలువ రూపమా, బొమ్మ రూపమా, ఏదో ఒక రూపాన్ని చేసి దాని ముందు సాగిలపడి ఉత్సాహతాన్ని చేసి ఇదే సత్యమని నీవు అనుకుంటే మోసపోతావు. వారిని కూల చేయటకు యెహోవా తెంచుతున్నాడు. వారిని కూర్చుటకు దేవుడు వస్తున్నాడు, మహిమా స్వరూపైన దేవుడు వస్తున్నాడు. మోసే నువ్వు పక్కకు జరుగు, నా కోపం వారి మీద రగులుకున్నది, నిన్ను గొప్ప భజనంగా చేస్తా, వారిని కూల్చేస్తా, వారి సత్తాన్ని ఇక్కడ నాశనం చేస్తానన్నాడు. ఎవరు? మహిమా స్వరూపైన దేవుడు ఆయన. అతనికి భయపడుతున్నావా ఈరోజు? మోసే భయపడుతున్నాడు, ప్రభువా వద్దు, అది కూడదు ప్రభువా, ఒకసారి క్షమించమని మోసే తను ఏర్పరచుకున్న మోసే అడ్డుపడ్డాడు. ప్రభువా వీడిని నాశనం చేయకు, వీడు ఒకసారి క్షమించు. ఈరోజు కూడా మన కోసం మన ప్రభువైన యేసు మనం నిజంగా దుష్ట సాంగత్యం చేసి దేవుడితో సహవాసం చేయకూడగా మనకి ఇష్టమైన వారితో సహవాసం చేసి లోకముతో సహవాసం చేసి లోకములో కలిసిపోతున్నప్పుడు ఆ యజమానుని దేవుడు అన్నాడు, వీరిని నరికి వేస్తాను. కానీ మన కోసం ఆ తోటమాలిన యేసయ్య వచ్చి తండ్రి సమక్షంలో మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి వీరిని క్షమించు, వీరి కోసం నా ప్రాణం ఇచ్చాను, నా రక్తాన్ని లెక్కలో రాసుకో, వీరిని రక్షించు, వీరిని క్షమించు ప్రభు అని మన కోసం మన ప్రభు అడ్డుపడుతున్నాడు. తాను ఏర్పరచుకున్న మోసే అడ్డుపడ్డాడు వారి కోసం. అలాగే తన కుమారుడైన యేసుక్రీస్తు మన కోసం అడ్డుపడుతున్నాడు తండ్రి సమక్షంలో. తండ్రి దీన్ని క్షమించు. అందుకే ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. కనుక ఈరోజు మనం అందరం బ్రతుకున్నాం. అందుకే మనం ప్రభువుని ఆరాధిస్తున్నాం. ఈరోజు ఒకవేళ ఆయన విజ్ఞాపన చేయకపోతే, ఆ రోజు ఆ మోసే ఒకవేళ అడ్డుపడకపోతే ఇశ్రాయేలు సైన్యం అంతా కూడా ఎక్కడ ఉండేది? అరణ్యములో. అసలు వారి యొక్క శేషం కూడా మిగిలి ఉండేది కాదు. అసలు మోసే మాత్రం మిగిలి ఉన్నాడు, మిగతా వారంతా నాశనం అయిపోయారు. కానీ మోసే అడ్డుపడ్డాడు వారి కోసం. ఈరోజు నీ కోసం, నా కోసం మన ప్రభువుని యేసుక్రీస్తు అడ్డుపడుతున్నాడు. తన రక్తం మనకు అడ్డుగా ఉన్నది కనుకనే ఈరోజు మనం ఇంకా బ్రతికున్నాం. ప్రభా నువ్వు దోషములు కనిపెట్టి చూసినట్లా ప్రభా ఎవరు నిలవగలడు? ప్రభా ఎవడు నిలవలేడు. కానీ ఒక్క మాట మనకి జరుగుతుందా? 35 వచనం చూడండి.
అన్యజనులతో సహవాసము చేసి 34 యెహోవా వారికి ఆజ్ఞాపించి యెహోవా వారితో ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయలేకపోయి అన్యజనులతో సహవాసము చేసి ఎవరితో అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకున్నారంట. ఏం చేశారు ఇప్పుడు? ఎవరితో సహవాసం చేయాలి? అసలు దేవుడు ఎందుకు విమోచించాడు? దేవుడు వారితో సహవాసం చేయడానికి దేవుడు వారిని విమోచించుకుని తీసుకొస్తే దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి వీరేం చేశారు? ఇప్పుడు అన్ని జనులతో సహవాసము చేసి వారి క్రియలను నేర్చుకోండి. అన్ని జనులతో సహవాసం చేశారు. అసలు సహవాసం చేయకూడదు. మన అపోస్తల కార్యంలో మనం చూస్తాం. పేతురుతో మీరు గొడవ పడతారు. ఒక మాట చదవండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 28వ వచనం. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 28. అప్పుడు అతడు అన్య జాతి వారితో సహవాసము చేయుటయైనను అన్య జాతి వారిని ముట్టుకొనుటయైనను యూదునికి ధర్మము కాదు అని తెలియను. ఎవరి ధర్మం కాదు? ఇశ్రాయేలుడు ఎవరు ఏం చేయదు? అన్య జనులతో సహవాసం చేయకూడదు. అన్య జనులు కనీసం ముట్టు కూడా ముట్టకూడదు. కానీ వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు సహవాసం చేసి వారి క్రియలను సహవాసం చేశారు. ఎవరితో సహవాసం? ఇది అన్యజనులతో సహవాసం. నాశనం ఎవరిని చేయాలో వారిని నాశనం చేయకుండా వారిని బ్రతకనిచ్చి వారితో సహవాసం చేసి, సహవాసం మాత్రం కాదు వారి క్రియలను. అసలు అన్యజనులు ఎందుకు చంపేయాలి? ఈరోజు చాలా మంది అంటారు బైబుల్లో వారిని చంపేయండి వీరిని చంపేయడం ఉంది కదా. అసలు బైబుల్ అనేది ఏంది? యుద్ధం నేర్పించేటువంటి బైబుల్ అని కొంతమంది అనుకుంటారు. ఎవరు? అన్య జాతి వారి. రోజు నిజానికి అసలు అన్యజనులు ఎందుకు చంపేయమంటే దేవుడు యెహోవా దేవుడు సెలవిచ్చాడు అని ఇక్కడ చూస్తే వారి క్రియలు ఏంటి? వారి అసహ్యమైన క్రియలు జరిగించేవారు, అపవిత్రమైన కార్యం జరిగించేవారు, వ్యభిచార క్రియలు. అలాంటి వారిని లోకం దేశం మీద ఉండనియకూడదు. వారి వలన దేశం భూమి అపవిత్రమైపోతుంది కనుక వారిని చంపేయమని దేవుడు చెప్పాడు. అందుకే చెప్పాడు. అంతేగాని వారిని బట్టి ఏదో వారిని నన్ను సేవించినది కనుక వారిని చంపేయని చెప్పలే. వారు అపవిత్రమైన కార్యాలు చేస్తున్నారు కనుక వారు ఏం చేయాలి? ఇప్పుడు చంపేశారు. వారిని బట్టి లోకం దేశం అపవిత్రమైపోతుంది కనుక వారు చంపేవారు. ఏం చేశారు? వారి క్రియలు ఏంటి అని మనం చూస్తే కింద ఉన్నాం. వారి విగ్రహములకు పూజించేది ఏం చేస్తున్నారు? ఇప్పుడు దేవుని పూజ చేయరు, విగ్రహాన్ని పూజిస్తారు. సరే, వారి విగ్రహాన్ని వారు పూజ చేసుకుంటూ పోని. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలి అర్పించారండి. ఇప్పుడు ఒకవేళ ఒక కొయ్య మేకనో గొర్రెనో దేన్నో బలిస్తే పోని చేసుకొని వాళ్ళు కానీ ఏం చేస్తున్నారు? ఇప్పుడు తమ కుమారులను తమ కుమార్తెలను ఏం చేశారు? ఆ దయ్యములకు ఆ బొమ్మలకు ఏం చేశారు? బలిచ్చారు. ఒక కోడిని బలిస్తే పోనీ అనుకోవచ్చు, ఒక గొర్రెను బలిస్తే పోనీ, ఒక ఎద్దును బలిస్తే పోనీ అనవచ్చు, ఒక ఆవును బలిస్తే పోనీ అనవచ్చు. కానీ ఒక జంతువును మాత్రం కాదు మీరు బలిచ్చేది. ఎవరు? తమ సొంత కడుపున పుట్టిన తమ బిడ్డలనే ఆ బొమ్మను బలి చేస్తారు. ఇలాంటి వాడిని ఎలా వర్తనివ్వాలి? ఒక నరుణ్ణి హత్య చేసి ఏం చేస్తున్నారు? ఒక నరుణ్ణి బలి చేసినట్టు వారిని ఎలా వర్తనివ్వాలి దేవుడు? న్యాయమా కాదా? దేవుడు ఇది న్యాయమా కాదా? తమ కుమారులు నిరపరాధులు అని రాయబడింది. వారు అపరాధం చేయలేదు. అలాంటి నిరపరాధం చిన్న పిల్లలను పట్టుకొచ్చి ఆ బొమ్మలతో వారికి బలి అర్పిస్తే నిజమైన దేవుడు ఎలా ఊరుకుంటాడు? ఊరుకోగలుగుతాడా? అందుకే చెప్పాడు ఇశ్రాయేలు రారా, మీరు అన్ని జనులతో సహవాసం చేయకూడదు, వారిని జరుపుడు వారిని అంతమొందించాలి అని చెప్పాడు. అన్ని జనులతో ఏం చేశాడు? ఇప్పుడు అన్ని జనులు ఏం చేశాడు? ఎందుకు? వారు ఇలాంటి అపవిత్రమైన కార్యం చేస్తున్నారు. నిరపరాధులు చిన్న పిల్లలు తీసుకెళ్లి ఆ బొమ్మలకు ఆ దయ్యములకు బలిగా అర్పిస్తున్నారు. అయితే సరే, వారు అర్పిస్తున్నారేమో కానీ కాదు. ఇప్పుడు వీళ్ళేం చేశారు? ఇప్పుడు అరే మరి వారితో సహవాసం చేయకూడదు, వారిని ముట్టకూడదు, వారితో సహవాసం చేయకూడదు, వారి క్రియలు నేర్చుకోకూడదు, వారి యొక్క ఆచరణలో పారివాళ్ళు మీరు ఉండకూడదు, మీరు సపరేట్ గా ఉండాలి, మీరు ప్రత్యేకమైన జనాంగం, నేను మీ మధ్యలో ఉంటాను, మీతో సహవాసం చేస్తానని ప్రభు వారితో చెప్తే ప్రభు యొక్క సహవాసాన్ని విడిచిపెట్టారు. ఎవరితో సహవాసం? ఇప్పుడు ఎవరైతే అన్ని జనులై ఉన్నారో, ఎవరైతే అపవిత్రమైన కార్యం చేస్తున్నారో, ఎవరైతే తమ సొంత కుమార్తెలను బలిగా దయ్యములకు అర్పిస్తున్నారో వారితో సహవాసం చేశారు. పోనీ సహవాసం చేస్తారు విడిచిపెట్టారు అనుకోండి. సహవాసం మాత్రం కాదు, ఏం చేసినప్పుడు వారి క్రియలను నేర్చుకుంటున్నారు. వారి దగ్గర విద్య నేర్చుకుంటే బాగుండేది, వారి దగ్గర కొంచెం జ్ఞానం నేర్చుకుంటే బాగుండేది. కానీ అక్కడ వాళ్ళకి ఉన్నాయి ఇవన్నీ ఏం లేదు. ఏముంది? ఇప్పుడు అపవిత్రమైన అపవిత్రత వారి దగ్గర ఉంది, దేవునికి అసహ్యమైన కార్యములు వారి దగ్గర ఉన్నాయి. ఈ కార్యములు వారి దగ్గర నేర్చుకుంటున్నారు ఇప్పుడు. అవునా కదా? మోసే ఐగుప్తున్నప్పుడు కొన్ని నేర్చుకున్నాడు, విద్యను అభ్యసించాడు, యుద్ధం నేర్చుకున్నాడు. కానీ ఇట్లా సొంత బిడ్డలను ఏం చేశాడు? పోసే ఆచారం ఆయన నేర్చుకోలేదు. వాళ్ళ దగ్గర ఏది మంచిదని నేర్చుకున్నాడు తప్ప. ఇప్పుడు మనం లోకంలో ఉన్నాం కనుక లోకంలో మంచి తీసుకోవాలి తప్ప అన్ని జనులతో సహవాసం చేసే వారి దగ్గర ఉన్న అన్ని క్రియలు మనం నేర్చుకోకూడదు. కనుక మీరేం చేశారు? అన్ని జనులతో సహవాసం చేసి ఏం చేశారు? వారి క్రియలను
నేర్చుకున్నారు. ఏం చేశారు? వారు కూడా బొమ్మలకు పూజ చేస్తున్నారు. ఎవరు? ఇశ్రాయేలు జనాంగం. మహిమాస్పదమైన దేవుని విడిచిపెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు? కనాను వారి బొమ్మలకు ఏం చేస్తున్నారు? సాగిలపడుతున్నారు, పూజ చేస్తున్నారు. అది మాత్రం కాదు, ఇశ్రాయేలు కూడా తమకు పుట్టిన తమ బిడ్డలను, తమ చిన్న బిడ్డలను తీసుకెళ్లి ఆ బొమ్మలు ఎదుటి దయ్యములకు ఏం చేస్తున్నారు? దేవుడు ఎలా ఓర్చుకోగలుగుతారు? ఇప్పుడు దేవుడు ఇలా ఎలా ఓర్చుకోగలుగుతాడు? అయితే ఆ దయ్యముల ఎదుట వీళ్ళు బలి అర్పణ చేస్తున్నారు. ఏంటి ఆ క్రియలు అంటే, ఈ క్రియలు వారి దగ్గర నేర్చుకొని వారు దానికి బలి అర్పణ చేస్తున్నారు. నిజంగా దేవుడు ఎలా ఓర్వగలడు? నిజంగా దేవుడు ఇంకా మాత్రం ఇది మాత్రం కాదు, బయలు పేరుతో హత్తుకొని అని రాయబడింది. హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలి మాంసమును భుజించిరి. చచ్చిన వారికి అర్పించిన బలి మాంసమును ఎవరు? మోయాబీలు వచ్చారు, భోజనం తీసుకొచ్చారు. చచ్చిన వారికి అర్పించిన బలి మాంసమును. ఇప్పుడు ఇశ్రాయేలుడు చచ్చిన వారికి అర్పించిన బలి మాంసం తినకూడదు, అవునా కదా? మరి ఇప్పుడు క్రైస్తవులు ఏం చేస్తున్నారు? జ్ఞాపకార్థ కూటం పెట్టి చచ్చిన వారి పేరు మీద మేకను పోసి బలి చేస్తారు. ఇప్పుడు ఇశ్రాయేలుకు ఏం కట్టడం ఉంది? ఇప్పుడు చచ్చిన వారికి అర్పించిన బలి వారు తినకూడదు. కానీ మోయాబులను వచ్చి చేశారు, ఈ మోయాబు చక్కని స్త్రీలు వచ్చేసారు, వారి బొమ్మలు తీసుకొచ్చారు, బొమ్మలకు నమస్కారం చేయించుకున్నారు. అది మాత్రం కాదు, చచ్చిన వారికి అర్పించిన బలి మాంసంను వారికి భుజింపనిచ్చారు. మరొక 20 వచనం. మరియు వారు బయల్పేరును హత్తుకొని అంటే ఇది వారి యొక్క దేవత, ఇది బయల్పేరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన ఆ దేవతను ఎవరైతే పూజిస్తున్నారో వారితో హత్తుకున్నవారో నిజంగా దేవుని యెహోవా దేవుని హత్తుకోలేదు వీళ్ళు. ఇశ్రాయేలు జనాంగములు బయల్పేరు అనకు అన్ని దేవతలు హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన చచ్చిన వారికి అర్పించిన బలి మాంసమును భుజించిరి అని అంది. చచ్చిన వారికి అర్పించిన బలి మాంసం. ఈ వాక్యం మంచి వినాలి మీరు. చచ్చిన వారికి అర్పించిన బలి మాంసం. ఈరోజు పాస్టర్ గారే వస్తాడు, కానీ ఎక్కడ ప్రార్థన చేశాడు తెలుసా? ఇశ్రాయేలు నుండి న్యాయాధిపతిగా లేకపోతే నడిపించిన వాడిగా ఏర్పరచబడి దేవుని చేత ఏర్పరచబడిన దేవుని సేవకుడైనటువంటి మోసే దేవుని సన్నిధిలో కొండ మీదనే ఆరాధించాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. కానీ దేవుని చేత పిలువబడినటువంటి వాడుగా ఉన్నాడు ఎవరైనా? బిలాం ప్రవక్త. కానీ ఈయన ఆ కొండ మీదకి వెళ్ళలేదు, బయలు కొండ మీదకి వెళ్ళాడు. ఇక్కడ బయలు కొండ మీదకి అక్కడ కూడా ఏం చేశాడు? బలి అర్పణ చేశాడు. అలాగే దేవుడు ఏదైతే వద్దన్నాడో అది చేయడానికి మీరు కోరుకుంటారు. ఆ బయలు కొండ మీదకి వెళ్ళి దేవుని ఆరాధించడానికి వెళ్ళాడు. అది మాత్రం కాదు, ఈ ఇశ్రాయేలుని శపించడానికి ఆయన చెప్పినాడు ఈ బోధన. ఇదంతా వీరిని నాశనం చేయడానికి, ఇశ్రాయేలు నాశనం అవడానికి కారణం ఎవరు అంటే మోసే కాదు, అహరోను కాదు, ఎవరు? బిలాం. దేవుడి ప్రవక్తే. ఈ రోజు మన క్రైస్తవులను నాశనం చేసేది ఎవరంటే అన్ని జనులు కాదు, బీజేపీ వాడు కాదు. ఎవడు? ఇక్కడ ఉన్నాడే బిలాములే. ఇక్కడ ఉండే బిలాములే. ఏం చేస్తున్నాడు? ఎక్కడ అర్పిస్తున్నావు బలి అంటే ఆ కొండ మీద. మనం అనుకుంటాం ఎత్తైన కొండ కదా, అది కూడా ఎత్తైన కొండ కదా, కానీ ఆ కొండ ఎవరిది? బయలు కొండ, పేరు కొండ. 2 కొండల మీద అర్పించాడు బలి. బయలు కొండ మీద బలి అర్పించాడు, పేరు కొండ మీద కూడా బలి అర్పిస్తాడు. ఇట్లా కొండల మీద బలి అర్పిస్తాడు. పెద్ద పాస్టర్ అయినా పెద్ద ఉన్నత స్థానం మీదనే అర్పిస్తాడు ఆయన. కానీ అక్కడ ఏముంది? బయలు కొండ, అది పేరు. ఇప్పుడు ఈ ప్రజలందరూ ఎవరిని ఎత్తుకున్నారు? దేవుని ఈ యొక్క అర్పణ ద్వారా, ఈ యొక్క మీటింగ్ ద్వారా, ఈ యొక్క నీవు ఏర్పరిచిన పెద్ద మహాసభ ద్వారా ప్రజలు దేవునితో అత్తుకున్నారా? అది కాదు, బయలు పేరుతో ఇస్తాడు అత్తుకున్నారు. నీ బోధ ద్వారా, నీ వాక్యము ద్వారా, నీ ప్రవచనం ద్వారా, నీ బలి ద్వారా ఏమైపోవాలి? దేవుడితో సహవాసం చేయాలి ప్రజలందరూ. కానీ నీ బోధ ద్వారా, నీ యొక్క ప్రసంగం ద్వారా దేవుని విడిచిపెట్టారు, బయలు పేరును హత్తుకున్నారు. ఇప్పుడు హత్తుకున్న తర్వాత ఏం జరిగింది? అప్పుడు బయలు పేరుతో హత్తుకొని చచ్చిన వారికి అల్పించిన బలి మాంసమును వారు భుజించారు. ఈరోజు చచ్చిన వారికి అర్పించిన బలి మాంసం తినడానికి ఈరోజు క్రైస్తవులు కనబడిన వారు కూడా ఏమన్నప్పుడు ఇప్పుడు ఎవరిని ఎత్తుకున్నట్టు? ఇప్పుడు వీరు ఎవరిని ఎత్తుకున్నట్టు? నిజంగా యేసును ఎత్తుకున్నారా? యేసుతో సహవాసం చేస్తున్నారా? కాదు, బయలు పేరుతో హత్తుకొని అనగా అన్ని దేవతలకు పేరు హత్తుకొని అది చేస్తున్నారు. అన్ని జనులు సహవాసాన్ని చేస్తున్నారు, అన్ని జనుల క్రియలు వారు నేర్చుకుంటున్నారు. కనుక వీరిని ఏం చేస్తున్నారు? దేవునికి కోపం వారి మీదకి. అట్లయితే ఈ రోజు మారు మనసు పొంది బయలు పేరును హత్తుకున్న నీవు యేసును హత్తుకోవడానికి రా. దేవుని ప్రజలతో సహవాసం చేయవలసిన నీవు, ప్రభువుతో సహవాసం చేయవలసిన నీవు లోకముతో
శాపముతో సహవాసం చేస్తున్నావా? అన్ని జనులతో సహవాసం చేస్తున్నావా? ఆ సహవాసాన్ని విడిచిపెట్టు. దేవుడితో సహవాసానికి తిరిగి రమ్మని దేవుని ఒక వాక్యం పిలుస్తుంది. అందుకే నీ కోసం ప్రభు వచ్చాడు. అందుకే మనల్ని పిలిచింది ఎందుకోసం తెలుసా? మీరేం కదా, వారు అన్ని జనులతో సహవాసం చేశారు. కానీ దేవుడు వారితో వారిని ఏర్పరిచింది, వారిని పిలుచుకునేందుకు దేవుడే వారితో సహవాసం చేయడానికి. అట్లయితే ఈరోజు దేవుడు నీతో సహవాసం చేస్తున్నాడా? నీవు దేవుడితో సహవాసం చేస్తున్నావా? లేకపోతే దేవుని విడిచిపెట్టేసి ఏం చేస్తున్నావు? ఇప్పుడు అన్ని జనులతో సహవాసం చేసుకుని వారి క్రియలు వారు నేర్చుకున్నారు. అట్లయితే ఈరోజు సంగమా, నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు? నీవెవరితో సహవాసం చేస్తున్నావు? లోకంతోనా లేకపోతే దేవుడితోనా? క్రీస్తు సంఘం క్రీస్తుతోనే సహవాసం చేయాలి. అవును, ఎక్కడో ఉన్నాడు యోసేపు. సహవాసం చేయడానికి ఎవరు లేరు అక్కడ. తన సొంత జనాంగం కానీ, తన సొంత ప్రజలు కానీ, ఒక పరిశుద్ధులు కానీ, ఒక పాస్టర్ గారు కానీ, ఎవరెక్కడ, ఒక ప్రవక్త కానీ ఎవరెక్కడ లేరు. కానీ ఒంటరిగా ఉన్నాడు ఐగుప్తు దేశంలో. తన దేవుని సేవించేవాడు ఒక్కడు మాత్రమే ఉన్నాడు. నిజంగా పరిశుద్ధ దేవుని సేవించేవాడు వీళ్ళు ఇక్కడ ఎవరన్నా ఉన్నారా ఈ దేశంలో అంటే ఒక్కడు మాత్రం. ఎవరైనా యేసేపు. అందరు విగ్రహారాధకులే. వారి మధ్యలో ఉన్నాడు, కనుక ఒక ఉద్యోగం ఉంది. ఆ ఉద్యోగాన్ని నెరవేరుస్తున్నాడు. రాజు దగ్గర రాజుతో ఉంటున్నాడు, కానీ ఆయన పని ఎంతో పని చేస్తున్నాడు. కానీ సహవాసం దేవునితో చేస్తున్నాడు. మనం ఈ లోకంలో ఉన్నాం కదా, ఎక్కడైనా పని చేస్తాం. కానీ మన డ్యూటీ ఎంతలో మన డ్యూటీ చేసుకోవాలి. పక్కవారితో మాట్లాడకూడదా? మాట్లాడాలి. అన్నిటితో మాట్లాడకూడదా? మాట్లాడచ్చు, మాట్లాడాలి. కానీ సహవాసం ఎవరితో? దేవుడితో. దేవుడి సహవాసం వచ్చి వీడితో సహవాసం చేస్తే అయిపోతాం అన్నమాట. అందుకే నిజంగా యూదులు ఎలా ఉండేవారంటే అన్ని జనులతో సహవాసం చేయటైనను వారి ముట్టుకునేను ఏం కాదంట. అసలు యూదుల ధర్మమే కాదు, అంత పవిత్రంగా ఉండాలి. అటైతే ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి? మనం ఎక్కడికి వెళ్ళినా మన పరిస్థితిని, మన ప్రత్యక్షతను, దేవుడితో సహవాసాన్ని ఎప్పుడు మనం కోల్పోకూడదు. ప్రభుతో మన సహవాసం ఉండాలి. ఎవరి దగ్గర మనం ఉన్నా, ఎవరితో మనం మాట్లాడినా సహవాసం అయితే ప్రభుతో. డ్యూటీ ఎక్కడ చేసినా సరే, నువ్వు ఎక్కడ డ్యూటీ చేసినా సరే సహవాసం ఎవరితో ఉండాలి? వారి క్రియలు మనం నేర్చుకోకూడదు. వారి క్రియలు వారిగా, మన క్రియలు. అందుకే యోసేపు ఎక్కడ పడిపోయినాడు మనకు కనబడు. ఎందుకు? ఆయన సహవాసం ప్రభుతో. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఎవరి దగ్గర ఉన్నారు? ఎవరి దగ్గర ఉన్నారు? అసలు మనం షడ్రక్ చూస్తే బబులోన్లో ఉన్నారు. వారంతా విగ్రహారాధికులు. కానీ వీరు ఎవరితో సహవాసం చేస్తున్నారు? వీరు ముగ్గురు కలిసి, ముగ్గురు సహవాసం ఉంది. ఇది ఆత్మీయ సహవాసం. వీరందరూ ముగ్గురు నలుగురు కలిసి ప్రభుత్వ సహవాసం. వీరు పరిశుద్ధుల సహవాసం ఉంది, అలాగే దేవుడితో సహవాసం ఉంది. మరి మనకెవరు సహవాసం ఉంది? పరిశుద్ధుల సహవాసం ఉందా? దేవుడి సహవాసం ఉందా? లేకపోతే లోకంతో సహవాసం, అన్ని జనులతో సహవాసం ఉందా? కానీ ఇశ్రాయేలు ఎవరితో సహవాసం ఉంది? మోసతో సహవాసం కాదు. ఎవరితో సహవాసం? అన్ని జనులతో సహవాసం చేసి వారి క్రియలను వారు నేర్చుకున్నారు. ఈరోజు చాలా క్రైస్తవ సంఘాలు లోకముతో సహవాసం చేసి, అన్ని జనులతో సహవాసం చేసి వారి క్రియలను నేర్చుకున్నారు. బయట అయితే ఏం క్రియలు ఉన్నాయో అదే క్రియలు లోపల ప్రతి క్రియ చేస్తావు. మన పేరు మాత్రం యేసుదే. కనుక నీ యేసు అని పేరు పెట్టిన ఆ యేసు మహిమ గల యేసా, లేకపోతే ఒక రూపాన్ని గడ్డి మేసే ఎద్దు రూపం? అది ఆ రూపాన్ని తయారు చేసుకుని దాని ముందు నాట్యమాడినా ఆ ఎద్దు ఏమనలేదు. దాని ముందు నీ ఏం పాపం చేసినా ఆ ఎద్దు ఏమా అనలేదు. కానీ మహిమ గల దేవుని ఎదుట నీవేం చేసినా దాన్ని చూస్తాడు. ఆయన కన్నులకు మరుగైనది ఏది లేదు. అట్లయితే తెలుసు, ఆ దేవుని ముందు నీవు ఉన్నావా? ఆ మహిమగల దేవుని ముందు నీవు ఉన్నావా? లేకపోతే ఆ మహిమగల దేవుని ముందు నేను నాకు ఆడడం సావని చెప్పేసి నువ్వు ఒకవేళ ఆ మహిమగల దేవుని విడిచిపెట్టేసి అన్ని జనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకొని గడ్డి మేసే ఎద్దు రూపాన్ని ఒక రూపాన్ని చేసుకొని దాని ముందు నువ్వు ఎంత ఆరాధన చేసినా నిష్ఠాన్ని నెరవేర్చుకున్నా నిజంగా ఆ ఎద్దు మాత్రం ఏమి. అందుకే నీకు దేవుని భయం లేదు కనుక నిష్ఠమంటగా నీవు చేస్తావు. నువ్వేం ధరించుకున్నా ఆ ఎద్దు ఏమనదు. నువ్వేం కార్యం చేసినా ఆ ఎద్దు ఏమనదు. నువ్వు పుట్టంటిగా కత్తిరించుకున్నా ఏమనదు. నువ్వేం చేసినా బయలు పేరు తత్తుకొని చచ్చిన వారికి ఏం చేస్తారు? అర్పించిన బలి మాంసం తిన్నా అది నీవు అనుకుంటావు నేను క్రైస్తవు, నేను ఇశ్రాయేలునే, నేను విమోచింపబడ్డాను, నేను ఐగుప్తును దాటొచ్చాను అని నువ్వు అనుకున్నావు. కానీ ఎక్కడ నాశనం అవుతావు? అరణ్యం కూడా అద్దరికి చేరలే ఉన్నావు. అద్దరికి చేరిన వారు ఎవరు తెలుసా? ఇవన్నీ విడిచిపెట్టి ప్రత్యేకంగా ఉన్నవారు. మోసే ఎవరితో సహవాసం చేసినాడు? దేవునితో సహవాసం చేశాడు. ఆయన చచ్చిన వారికి అర్పించిన బలి మాంసమైనా తినలేదు. యెహోషువ కాలేబులు ఉన్నారు, వారు పని చేయలేదు. కానీ ఇప్పుడు యెహోషువ కాలేబులు ఉన్నా లేకపోతే చచ్చిన వారికి బలి అర్పిస్తే అక్కడే తింటావు, ఇక్కడే తింటావు. అందరితో సహవాసం చేస్తారు. ఏం చేస్తారు? దయ్యములకు బలి అర్పించినారు వాళ్ళు తమ సొంత కుమారుడు. ఈరోజు నిజంగా విశ్వాసులు, తల్లిదండ్రులుగా మంచి విశ్వాసులు, పిల్లలు ఎక్కడ ఉంటారు? సినిమా హాల్లో ఉంటారు. తల్లిదండ్రులు మంచి విశ్వాసులు, తల్లిదండ్రులు మంచి పాస్టర్ గారు,
కానీ పిల్లలు ఎక్కడ ఉన్నారు? ఆభరణం ధరించుకున్నారు, అపవిత్రమైన కార్యాలు చేస్తున్నారు. వారి పిల్లలు చనిపోతున్నారు. వారి భార్య పేరును అత్తుకున్నారు. అనగా నీ పిల్లలను నీవి తీసుకెళ్ళి దయ్యములకు బలి అర్పిస్తున్నారు. ఈరోజు దేవుని సంఘానికి రాకుండా, ప్రభు యొక్క మాటలు వినకుండా మన పిల్లల్ని మనం ఏం చేస్తున్నాం? ప్రభు యొక్క బోధనలను, ప్రభు యొక్క శిక్షణను వారిని పెంచాలి. కానీ వీరిని ఎక్కడ వేస్తావు? వాడిని గాలికి వదిలేస్తావు. వాడు ఏం చేస్తాడు ఇప్పుడు? రేపటికి అనగా మనమే మన పిల్లల్ని ఏం చేసినట్టు? ఇప్పుడు దయ్యములకు బలి అర్పిస్తున్నట్టుగా వారి కార్యం నేర్చుకోవడానికి మనం అప్పగించేస్తున్నాం లోకానికి. వాడు ఏమైతే పెద్ద అయిన తర్వాత అట్లయితే ఈరోజు సంగమా, క్రైస్తవ సంగమా మెలుకోవాలి. మనము దేవునితో సహవాసం చేయాలి. కానీ అన్ని జనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నాం. కానీ దేవుడు మనం ఎందుకు పెంచాడు? ఒక్క మాట మనం చదువుకుందాం. చాలా మాటలు ఉన్నాయి కానీ 1 రాజులు 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1 రాజులు 11వ అధ్యాయం 1వ వచనం. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు, అనుజనులు వీళ్ళు చాలా మంది ఉన్నారా? మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసం ఎందుకు సహవాసం చేయకూడదు? అమోరీలు, హిత్తీయులు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఎందుకు వారితో సహవాసం చేద్దాం ప్రభు చెప్పాడంటే, మీ హృదయం ఏం చేస్తారు? వాళ్ళు తమ దేవతల తట్టు తిప్పుతారు కనుక వారితో ఏం చేయకూడదు? చేయకూడదు. ఒకవేళ వారు మనతో సహవాసం చేస్తే మనం ఏం చేయకూడదు? మన దేవుని తట్టు వారిని తిప్పాలి. అవునా కదా? కానీ ఈరోజు వీరే వారి దేవత తట్టు, అందుకే వారితో ఏం చేయకూడదు? మనం సహవాసం చేయకూడదు. ఇంకా చాలా సహవాసాలు ఉన్నాయి. అజ్ఞానుల సహవాసం, మూర్ఖులతో సహవాసం, రాజులను నశింపజేయ స్త్రీలతో సహవాసం, తుంటరుల సహవాసం, దుర్జనుల సహవాసం, కోపచిత్తులతో సహవాసం, అజ్ఞానుల సహవాసం. మన సహవాసంలో చాలా సహవాసాలు ఉన్నాయి. కానీ దేవుడు మనం పిలిచింది ఎందుకంటే ఒక్క మాట చదువుకుందాం. 1 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీ 1:9 చదవండి ఫస్ట్. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు ఎందుకు పిలిచాడు? ఇప్పుడు మనం ఎవరి సహవాసానికి? తన కుమారుని సహవాసం పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆ నమ్మదగిన దేవుడు మనం ఎక్కడో ఉంటే అసలు అన్ని జనులను ముట్టుకోలేను, వారితో సహవాసం చేయడం యూదునికి ధర్మం కాదు. ఒక యూదుడు, ఒక ఇశ్రాయేలుడు మనం ముట్టుకోవడానికి, మనతో సహవాసం చేయడానికి, మనతో మాట్లాడడానికి ఇష్టపడడు. ఎందుకు? మనం అన్యజనుడు, మనం దేవుడు లేని ప్రజలు. అలాంటి మనకు ఒక పిలుపు వచ్చింది. యూదుడు ముట్టుకొనని మనం, యూదుడితో సహవాసం చేయని మనకు ఒక పిలుపు వచ్చింది. ఏంటా పిలుపు? చదవండి ఇప్పుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను ఎవరి కుమారుడు? దేవుని కుమారుడి సహవాసమునకు మనకు ఒక పిలుపు వచ్చింది. ఇప్పుడు ఎవరితో సహవాసం చేయడానికి తెలుసా? యూదుడే ముట్టుకోడు, ఒక మనుషుడే నిన్ను ముట్టుకోడు, ఒక మనుషుడు నిన్ను సహవాసం చేయడానికి వెనకాడుతాడు. వారికి ఒక ఆజ్ఞ ఉంది, అది ధర్మం వాళ్ళది. కానీ ఇప్పుడు మనకు ఒక పిలుపు వచ్చింది. ఇప్పుడు యూదునితో కాదు, దేవునితో మాట్లాడడానికి. యూదులతో, ఇశ్రాయేలుతో మాత్రం కాదు, ఇప్పుడు పరిశుద్ధుడైన మహిమా స్వరూపైన యేసుక్రీస్తుతో మాట్లాడడానికి నీకు పిలుపు వచ్చేసింది. ఇప్పుడు మాట్లాడడం మాత్రం కదా, అందులో సహవాసం చేయడానికి. సహవాసం చేసేవారు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు డోరవతలకు డోర్లో ఉంటారా? సహవాసం చేస్తారు, కలిసి ఉంటారు, కలిసి భోజనం చేస్తారు, కలిసి మాట్లాడుకుంటారు, కలిసి పడుకుంటారు, కలిసి తిరుగుతారు, కలిసి మాట్లాడుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా సార్ కలిసి సహవాసం, కలిసిపోతారు. ఇద్దరు స్నేహితులు కలిసి ఉంటే, సహవాసం చేస్తుంటే వారు ఎట్లా ఉంటారు? ఇప్పుడు ఒక లోపల ఒకరు బయట ఉంటారా? కలిసే ఉంటారు. అట్లా తెలుసు మనకు ఒక పిలుపు వచ్చింది. ఏం తెలుసా? అన్య జనులతో ముట్టుకొనుడైనను వారితో సహవాసం యూదునికి ధర్మం కాకపోతే ప్రజాపతి అయిన దేవుడు, పరలోకమందున మహిమా స్వరూపి అయిన దేవుడు మనకు ఒక పిలుపునిచ్చాడు. ఇశ్రాయేలుతో కాదు, ఆయన నాతో సహవాసం చేయండి. ఎందుకోసం? జ్ఞానంతో సహవాసం చేస్తూ జ్ఞానిగా మారిపోతాడు. పరిశుద్ధితో సహవాసం చేసేవాడు పరిశుద్ధుడిగా మారవలసిందే. ఇప్పుడు యూదుని వలన మార్చడానికి కాదు, ఇప్పుడు దేవుని వలన మార్చడానికి, క్రీస్తు వాడిని మార్చడానికి. అందుకే క్రీస్తు సహవాసం నీకు కావాలి. ఇప్పుడు అన్ని జనులతో సహవాసం కాదు, మనం ఎవరితో సహవాసం చేయకూడదు? క్రీస్తుతో సహవాసం. అందుకే ఏంటంట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని తన కుమారుడి సహవాసమునకు మిమ్మును పిలిచాడు. ఇప్పుడు ఎక్కడికి పిలిచాడు? ఎవరితో సహవాసం చేయడానికి? దేవుడితో సహవాసం చేయడానికి, తన కుమారుడిని క్రీస్తుతో, ప్రభువుతో సహవాసం చేయడానికి నిన్ను నన్ను పిలిచాడు. కనుక పిలువబడిన నీవు నమ్మకస్తుడవేనా? ఆయనతో సహవాసం చేస్తున్నావా? లేకపోతే ఆయన కొంచెం పక్కన పెట్టేటిది లోకంతో సహవాసం చేస్తున్నావా? అన్నిటితో సహవాసం చేస్తున్నావా? నిజంగా క్రీస్తుతో నీవు సహవాసం చేస్తే
ఆయనతోనే ఉంటావు, ఆయన మాటనే వింటావు. ఆయన పరిశుద్ధుడు కనుక నువ్వు కూడా ఆయన మాదిరిగా నీవేతావు, పరిశుద్ధులుగానే. అన్యజనులతో సహవాసం చేస్తే వారు తమ దేవతను తిప్పేస్తారు, కానీ యేసుక్రీస్తుతో పాటు నువ్వు సహవాసం చేస్తే తండ్రితో నిన్ను ఐక్యపరుస్తాడు, తండ్రి యొక్క రాజ్యాన్ని నీకు ఇస్తాడు, తండ్రి యొక్క మహిమను కనపరుస్తాడు. ఇవన్నీ క్రీస్తులో ఉన్నాయి. దేవుని యొక్క సర్వ పరిపూర్ణత ఎవరిలో ఉంది? క్రీస్తులో. ఇప్పుడు నువ్వు దేవునితో సహవాసం చేస్తే, క్రీస్తుతో సహవాసం చేస్తే దేవుని యొక్క స్వరూపం పూర్తిగా నీకు కనబడుతుంది. దేవునిలో ప్రతి అంశం నీకు కనబడుతుంది ప్రభువులో. అవన్నీ నువ్వు పొందుకుంటా ఉంటావు. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. అందుకే నేను పిలిచింది ఎక్కడ తెలుసా? దేవుని కుమారుడైన క్రీస్తు సహవాసం. అదే చూడండి, 1 యోహాను 1:3. మాతో కూడా మీకు సహవాసం కలుగునట్టు. ఇప్పుడు అపోస్తలులు చెప్తున్నారు, వాళ్ళ యూదులు, వాళ్ళు క్రీస్తుని నమ్ముకున్నారు. మాతో కూడా మీకు సహవాసం కలుగునట్టు, పరిశుద్ధుల సహవాసం. మేము చూసిన దానిని విన్న దానిని మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన సహవాసం అన్నాడు. ఇప్పుడు ఒక్కరి సహవాసం కాదు, ఇప్పుడు మన అన్నట్టే చాలా మంది గుంపుతో ఉన్నటువంటి సహవాసం, ఇది పరిశుద్ధుల సహవాసం. మన సహవాసం అయితే హల్లెలూయా, ఎక్కడుంది? తండ్రితో కూడాను, ఆయన కుమారుడు యేసుక్రీస్తు కూడాను ఎక్కడుంది? ఉన్నది. వాళ్ళకి ఖచ్చితంగా చెప్తున్నాడు అక్కడ. యోహాను భక్తుడు చెప్తున్నాడు మన సహవాసం అంటే. అప్పుడు ఆది అపోస్తులు, ఆ సంఘం అంతా వారందరూ కలిసి చెప్తున్నట్టు మాట. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, తన కుమారుడు క్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం అన్నాడు. ఇప్పుడు సంఘం, క్రైస్తవుల యొక్క సహవాసం ఎవరితో ఉండాలి? ఇప్పుడు తండ్రితో కుమారుడితో ఉండాలి. కానీ ఇశ్రాయేలు సహవాసం ఎవరితో చేశాడు? అన్యజనులతో సహవాసం చేశాడు. బయలుపేరును అత్తుకున్నారు. మహిమాస్పదమైన దేవుణ్ణి గడ్డి వేసి ఎద్దురూపంగా తయారు చేసుకున్నాడు. కానీ ఇక్కడ రూపాన్ని తయారు చేసుకోవడానికి ఏమీ లేదు. మన సహవాసం డైరెక్ట్ గా ఆ పరిశుద్ధుడైన దేవునితో, మహిమాస్వరూపైన దేవునితో, ప్రభువుతో, ఆ తండ్రి అయిన దేవునితో మనక సహవాసం ఉండాలి. అంటే ఈరోజు నీ సహవాసం, నా సహవాసం ఎవరితో? అట్లయితే ఈరోజు బయలుపేరును అత్తుకున్న వారు ఏం చేస్తారంట? ఎవరికి బలి ఇస్తారు? వాళ్ళు దయ్యములకు బలి అర్పిస్తున్న మాత్రం కాదు, సచ్చిన వారికి బలి అర్పిస్తే దాన్ని తినేస్తారు. నిజంగా నీవు క్రైస్తవుడు అయితే ఏం చేస్తావు? దినాలు పేరు పెట్టి సచిన వారి పేరు మీద మేకల కోసం తింటావా? పాస్టర్ గారు చెప్పండి, ఏం చేస్తావు? నిజంగా ఒకవేళ నువ్వు తిన్నావంటే దేవుని సేవకుడు కాదు, బయలు పేరు అత్తుకున్నవాడు. విశ్వాసమైన, సంఘ పెద్దవైనా ఎవరైనా సరే బయలు పేరును అత్తుకున్నవాడు ఏం చేస్తాడు? ఇప్పుడు చచ్చిన వారి పేరు మీద అర్పించి తింటాడు. కానీ యేసును అత్తుకుని దేవునితో సహవాసం చేసేవాడు ఆ యొక్క అన్యజనుల ఆచారం ఆచరించాడు, పరిశుద్ధుడితో సహవాసం చేస్తాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించకుండా దేవునికి లోబడతాడు. ఒకవేళ అతడు చేయజాలకపోతే ప్రభువా అని పాదాలు పట్టుకుని నాకు శక్తినివ్వండి ప్రభువా, నేను ఎదగాలనుకుంటున్నాను, నాకు కృప చూపండి మోసే వాళ్ళు అడుగుతాడు. ప్రభువా నేను చూడాలనుకోతున్నాను, ప్రభు నాకు సహాయం చేయి. ఆ విధంగా ప్రభువుతో మనం సహవాసం చేద్దాం. రండి తరలి వంచండి, ప్రార్థించుకుందాం. దేవానికి స్తోత్రం. నీకుందా ప్రభుతో సహవాసం, పాస్టర్ గారితో సహవాసం, విశ్వాసులతో సహవాసం ఉండటం మంచిది. మనం అందరం కలిసి పరిశుద్ధుల సహవాసం అందరం కలిసి ప్రభువుతో సహవాసం చేద్దాం. అప్పుడే మనం పరిశుద్ధమైన సంఘముగా మార్చబడతాం. అప్పుడే మనం నిజంగా దేవుని పోలికలోనికి మార్చబడతాం. అప్పుడే మనం దేవుని యొక్క ఆ యొక్క మాటలన్నీ మనం వింటాం. ప్రభు యొక్క చిత్తాన్ని మనం గ్రహించగలుగుతాం. ఎందుకనగా ప్రభు లేకపోతే దేవుని చిత్తాన్ని మనం గ్రహించలేము. కనుక తండ్రి చిత్తాన్ని గ్రహించాలంటే నువ్వు తండ్రి కుమారునితో సహవాసం చేయాల్సిందే. మనం అందరం కలిసి ప్రభుతో సహవాసం చేస్తాం. కులమని, మతమని, ప్రాంతమని, సంఘమని, ఎన్నో డినామినేషన్ అని ఈ భేదం అని లేదండి. ఒకటే, మనం అందరం పిలువబడ్డాం తండ్రితో సహవాసం చేయడానికి. నీవెక్కడి వాడో, ఏ ప్రాంతం వాడో, ఏ భాష మాట్లాడుతున్నావో, ఎక్కడున్నావో ఇవన్నీ కాదు, నీకు ఒక పిలుపు వచ్చేసింది. తండ్రి నిన్ను పిలుస్తున్నాడు, నా కుమారునితో సహవాసం చేయడానికి వస్తావా? ఎవరైతే ఈ మాట విన్నారో వారు వచ్చి ఆయన సన్నిధిలో సాగిలపడి నీ పాప జీవితాలు వదిలిపెట్టుకొని ప్రభు ఎత్తుకొచ్చి ప్రభుతో సహవాసం చేయి. నీ జీవితాన్ని దేవుడు మార్చేస్తాడు, నీకు పరలోకాన్ని ఇస్తాడు, తన ఇంటిలోకి తీసుకెళ్తాడు. పూర్తిగా తన ఎవరు నీకు బయలుపరుచుకుంటాడు. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని
వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయను, దాన్ని నాశనము చేయను. చాలా హల్లెలూయా. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ఎప్పుడు? అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. అట్లయితే ఈ ధర్మ విరోధి అంటే అబద్ధ క్రీస్తు, లేకపోతే క్రీస్తు విరోధి. అట్లయితే ఈ ధర్మ విరోధి ఎప్పుడు బయలుపరచబడతాడు అంటే అప్పుడెప్పుడు ఎప్పుడైతే ఆ దినం అంటే అప్పుడు అనేది ఇంకా రాబోతుంది. అయితే ఆ ధర్మ విరోధి బయలుపరచబడకంటే ముందే సువార్తక తలుపులు సంపూర్ణంగా మూయబడతాయి. హల్లెలూయా. అనగా ప్రపంచములో ఎక్కడ కూడా సువార్త చెప్పువాడు, బాప్తిజం ఇచ్చువాడు, బలపరచువాడు, బల ఇచ్చువాడు ఎవరు? ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలోనే ఏమవుతుంది? సువార్తక తలుపులు కంప్లీట్ గా మూయబడతాయి. ఎప్పుడు? ఈ ధర్మ విరోధి బయలుపరచబడకంటే ముందు. ఎప్పుడైతే సువార్త తలుపులు మూయబడతాయో అప్పుడు బయలుపరచబడతాడు ఈ ధర్మ విరోధి. దీన్ని గ్రీకులు ఏమంటారంటే డునామస్ అంటారు. ఏమంటారు చెప్పండి పర్వాలేదు. ఏమంటారు? డునామస్. ఏమంటారు చెప్పండి సార్. డునామస్ ఏంటి? ఇది గ్రీక్ పదం. డునామస్ అంటే ఏంటంటే ప్రచండమైన శక్తి. ఏంటి? ప్రచండమైన శక్తి. ఇది గ్రీక్ వర్డ్. దీనికి తెలుగులో అనువాదం ఏంటంటే సువార్త. హల్లెలూయా. తెలుగులో ఏం రాయబడి ఉంది? సువార్త. దాని గ్రీక్ ఏమన్నారు? డునామస్ అని అర్థం ఏంటంటే ప్రచండమైనటువంటి, అనగా సువార్తను అడ్డగించే, సువార్తను ఆపే శక్తి ప్రపంచం ఎవరికి? నిజమైనటువంటి సంఘము, నిజమైన దైవ సేవకుల కాలము ప్రపంచంలో ఎవరు సువార్త చేయలేడు. ఆపడానికి ప్రయత్నం చేసిన వాడే చస్తాడు తప్ప సువార్త మాత్రం ఆగదు. హల్లెలూయా. ఎందుకంటే ఈ సువార్త ప్రకటన అనేది మనుషుని యొక్క బలాన్ని బట్టి కాదు, కానీ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని బట్టి నడుస్తున్న విషయం. హల్లెలూయా. అనగా సువార్తను ఆపడం అంటే పవిత్రాత్మను ఆపడమే. పరిశుద్ధాత్మ శక్తిని ఎవరు ఆపుతాడు? ఇద్దరిని పామరులు వెళ్ళారు దాగి పట్టుకొని. వీళ్ళ మాటలు విని వీరి శక్తి నుంచి అన్నారు, భూమిని తల కింద ఇక్కడికి. కారణం ఏంటి? వారంలో బలాన్ని బట్టా? వీళ్ళు పారిపోయేవాడే, వీళ్ళు పెరుగువాడే, అవిశ్వాసులే. కానీ వీళ్ళు ఇప్పుడు ఏముంది? దైవిక శక్తి ఉంది. హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు మరి ఆ పరిశుద్ధాత్మ ఉండగా, సంఘం ఉండగా మా సువార్త పడతాయి అంటే, సువార్త తలుపులు మూయబడాలి అంటే దేవుని బూర ఊదబడాలి. ఏ బూర? ప్రకటన గ్రంథంలో 7 బూరలు ఉంటాయి. 8వ అధ్యాయంలో 4 బూరలు, తర్వాత 9వ అధ్యాయంలో 2 బూరలు, 11వ అధ్యాయంలో 1 బూర. ఈ బూరలు వేరు, దేవుని బూర వేరు. ఈ 7 బూరలేమో క్రీస్తు విరోధి వచ్చిన తర్వాత వారు ఆ లోకాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు ఏమైతే శ్రమల కాలం ప్రారంభమైంది. ఆ శ్రమల కాలంలో ఊదబడే బూరలన్నీ 7 బూరలు. ఆ బూర కంటే ముందే ఏమూదబడుతుంది? దేవుని బూర ఊదబడుతుంది. హల్లెలూయా. ఆ దేవుని బూర ఊదబడినప్పుడు ఏం చేస్తాడు? సంఘం పైకి, ఇంకా సంఘం పైకి కూర్చోబెట్టాడు. నీకు సంఘం ఏమైపోయింది? నీకు ఆప్షన్ ఉంటాడు. సంఘం అవుతుంది. సంఘం పోతే పాస్టర్ చేస్తాడు ఇక్కడ. అసలు ఒకవేళ పాస్టర్ క్రైస్తవుడే, సంఘం పోయింది, పాస్టర్ మీకు అర్థం ఏంటి? క్రైస్తవుడుగా. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే దేవుని బూర ఊదబడిందో అప్పుడు దేవుని యొక్క సంఘం ఏమైంది? ఎత్తబడింది. ఇంకా అసలైన సంఘం ఎత్తబడుతుంది. మిగిలిందేంటి? నామకార్థం, అన్నజనులు, వీళ్ళే. అప్పుడు సంఘం ఎత్తబడి దేవుడు బూర ఊదబడగానే సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడగానే సువార్త తలుపులు అన్ని కూడా మూయబడతాయి. అప్పుడు 2 సాక్షులు వచ్చి ప్రపంచమంతా చేస్తారు, సువార్త ప్రకటిస్తారు. అయినా అక్కడ బాపుల రక్షణ ఏమి ఉండవు. ఒకవేళ ఆ దినాల్లో రక్షణ పొందాలంటే ఒకటే ఏం కావాలి? చచ్చిపోతే తప్ప రక్షణ అనేది దొరకదు. సంగతి. అట్లయితే మనం ఏమనుకున్నాము? పరిశుద్ధాత్ముడు ఉంటే సువార్తనుడు. అట్లయితే మనం చదవాలంటే అసలు ఈ సంఘాలు తీసుకొని పోయింది ఇప్పుడు ఎవరు? పరిశుద్ధ దేవుడు.
హల్లెలూయా. అనగా 120 మంది మెడలో కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు ఆ రాజ్యము, ఆ దేవుని యొక్క శక్తి, ఆ పవిత్రాత్మ దేవుడు సంఘాన్ని తీసుకొని పైకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవుడు గుడిగబడింది, స్వాతలుపులు మోయబడ్డాయి. ఎందుకు మోయబడ్డాయి? సంఘము ఎత్తబడింది. సంఘం ఎత్తబడింది, పవిత్రాత్మ దేవుడు సంఘం తీసుకొని పైకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అప్పుడు విడబడ్డటువంటి వారు నాకు మారుమనసు కావాలి, నాకు రక్షణ కావాలి, నాకు బాప్తిజం కావాలి, బైబిల్ నిజమే అని నువ్వు నొమ్ము కొట్టుకున్నా, నోరు కొట్టుకున్నా, తలకి తప్ప చేసినా నీకు రక్షణ దొరకదు. హల్లెలూయా. అందుకే వాక్యం అంటుంది ఇదే అనుకూల సమయం. ఎవరైనా మారుమనసు పొందకుండా ఉంటే వారు ఆలస్యం చేయకండి. ఎవరైనా బాప్తిజం పొందకుండా ఉంటే వారు ఆలస్యం చేయకండి. ఎవరైనా దేవుని అభిషేకాన్ని పొందకుంటే వారు పొందండి. హల్లెలూయా. ఈ మంచి గతంలో దేవుని యొక్క మహిమైశ్వర్యం పోయబడాలి. ఎవరి మంచి గతంలో ఆ మహిమైశ్వర్యం పోయబడిందో ఆ మహిమైశ్వర్యమే ఈ మంటి గతాన్ని మహిమ దేహంగా మార్చుకొని మధ్య ఆకారం తీసుకుని అన్నమాట. హల్లెలూయా. కాబట్టి మారుమనసు కావాలి, బాప్తిజం కావాలి, మూడోదేం కావాలి? పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కావాలి. హల్లెలూయా. ఇవేవి లేకుండా మనం పైకి ఎక్కబడలేం. చాలా మంది రక్షణ 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 అంటున్నారు. ఒక సంగతి చెప్పాలి. ఒక పాస్టర్ గారు ఒక అబ్బాయిని తీసుకొని ఇంటికి వెళ్ళాడు. పెళ్లి చూపులు అన్నమాట. తీసుకెళ్ళిన తర్వాత ఇద్దరు అమ్మాయి అబ్బాయి చూసుకున్న తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ నాన్న అడిగారు, ఎవరిని? అబ్బాయిని. అయ్యా రక్షణ పొందుకుని అడిగాడు. ఏంటి రక్షణ పొందినావు అని అడిగినాడు. మీరైతే ఏమంటారు? ఏం జాబ్ చేస్తున్నారు, ఎంత చదువుకున్నారు, ఎంత ఆశిస్తున్నారు అంటాం. హల్లెలూయా. అవునా కదా? కాయం అడిగిండు, రక్షణ పొందినావా? తీసుకొచ్చింది ఎవరు? పాస్టర్ గారు, అనే ప్రకాష్ గారు. హల్లెలూయా. అప్పుడు అబ్బాయి అంటే ఏంటి రక్షణ అంటే ఏంటి? రక్షణ ఎందుకు తెలియకుండా నేడు అనేక మంది క్రైస్తవులు సంఘంలో ఉన్నారు. ఈ సాగు కూడా చాలా మంది తెలియదు. కొంతమంది అనుకుంటున్నారు బాప్తిజం తీసుకుని రక్షణ అంటున్నారు. కాదండి, రక్షకుని వల్లనే రక్షణ. ఎవరిలో రక్షకుడు ఉన్నాడో వానికి ఏముంది? రక్షకుడు లేకుండా నువ్వు బాప్తిజం పొందినా, నువ్వు వల్ల పాపం పొందినా నువ్వు వెళ్తావే, నువ్వు కృష్ణుడు కాదు. హల్లెలూయా. అట్లయితే రక్షకుడు వస్తే రక్షణ వచ్చినట్టే. హల్లెలూయా. ఇంకో మార్పంటే రక్షకుడు నీ జీవితంలోనికి అంగీకరించుటకే నీ పాత బతుకులు బాప్తిజం. వీడికి బాప్తిజం ఉంది, బల్లా ఉంది, కానీ రక్షకుడు ఇంకా రాలా. హల్లెలూయా. రక్షకుడు వస్తే ఏం కాదు? ఆత్మ రక్షించబడాలి. ఎవరి ఆత్మ రక్షించబడిందో వారి లోపల ఏముంటది? రక్షణ సంతోషం ఉంటుంది. హల్లెలూయా. ఎవరి అంతరంగంలో సత్యమైన నీతి అయినా ఆ యేసయ్య జన్మించినాడో వచ్చినాడో వారి ఆత్మ ఆ రక్షకుని గూర్చి ఉత్సాహగానం చేస్తుంది. హల్లెలూయా. అది నోటితో కాదు, ఆత్మలోకి వస్తుందన్నమాట. ఇప్పుడు దావీదు పాపాన్ని బట్టి ఆ ఆనందము అవన్నీ ఏమైపోయినాయి? ఇప్పుడు వెళ్ళిపోయినాయి. మరలా వాటిని సంపాదించడానికి ఏడుస్తా కూర్చున్నాడు. పరిపాలన లేవానికి ఏమన్నా పడుందా లేదా? ఎంత పడుంది? దేశానికి అధినేత ఆయన ఆజ్ఞాపించకుండా సైన్యం కదులుతుందా? మంత్రవర్గం కదులుతుందా? అన్ని ఆగిపోయినాయి. ఏది ఆగిపోయినా ఫస్ట్ నేను ప్రభువులో స్థిరపరచబడాలి, నేను ప్రభుత్వం సాగాలి అంటే నా పాపానికి పరిహారం కావాలి. అంటే దావీదు దృష్టిలో ఇవన్నీ తుచ్చమైనవి, అసలైంది అదొక్కటే. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇదిగో త్వరలో అబద్ధ క్రీస్తు, త్వరలో క్రీస్తులోది బయలుపరచబడే సమయము రాబోతున్నది. ఎప్పుడైతే బయలుపరచబడతారో సువార్తకుడు తలుపులు మూయబడతాయి. నేను ఇంకో ఆయన ఓ సంఘానికి వెళ్ళాం. మా దగ్గర వర్షం అయిపోయింది. వర్షం అయిపోయిన తర్వాత ఏదో పెళ్లికి అడిద్దామని వెళ్ళాం. మాకు బంధువులే, మాకంటే చాలా పెద్దవాళ్ళు ఆయన. సరే చెప్పేది ఆ చర్చి కదా భయంతో వండుతూ మెల్లగా పోయినాం.
పోయేసరికి ఎవరికైతే కార్యాలో ఆయన సంఘ పెద్ద. ఆయన ఎవరు? సంఘ పెద్ద. అయితే లోపల పాస్టర్ వాక్యం చెప్తున్నారు. ఈ వీళ్ళందరూ ఇద్దరు కూర్చున్నారు. కూర్చొని టీఫీలు అది టీ బిస్కెట్ తాగుతూ ముచ్చట పెట్టినారు. రోడ్డు నడుస్తుంది. అయ్యగారు వాక్యం చెప్తున్నారు. ఏం చేస్తున్నారు? ఇది సమస్త దేవుని భయం భక్తి కలిగిన సంఘ పెద్దలు, క్రైస్తవులు, సేవకులు ఒక్కరోజు రాబోతుంది. రాబోతున్నాడు. ఆ దినమున రొమ్ము కట్టుకున్నా అంగాక్షిన రక్షణ సువార్త వినబడది, బైబుల్ కనబడది. ఒక దినం రాబోతుంది. ఆ దినం రాజముంటే మారు మనసు పొందు, బాప్తిజం పొందు, రక్షకుని స్వీకరించు, అభిషేకాన్ని పొందు, ఆయన రాజ్యంలో స్థాపించబడగాక. హల్లెలూయా. వ్యక్తిగత జీవితాన్ని గాలికి విడిచిపెట్టే నిర్లక్ష్యంగా ఉంది ఇలా వెళ్ళిపోతే మనకే నష్టం. సంఘం ఎత్తబడుతుంది. ఎట్లా పడుతుంది? పాటలు పాడేవారా? ప్రసంగించేవారా? లేదండి. మన మధ్యాకాశం వెళ్ళాలంటే ఏం కావాలి? ఈ మంటి దేహం మహిమ దేహంగా, అంటే రక్త మాంసం దేవరాజ్యమును స్వతంత్రించుకుందనేరు. ఈ మంటి దేహం మహిమ దేహంగా మార్చబడితేనే మధ్యాకాశంలో విందు. లేకపోతే 7 సంవత్సరాలు ఏముంది? శ్రమలే. ఒక్కొక్క బుడవుతున్నప్పుడు ఒక్కొక్క పాత్ర కుమ్మించబడుతుంది. అప్పుడు ఒక్కొక్క శ్రమలు ప్రారంభమవుతాయి. హల్లెలూయా. కాబట్టి ఆ శ్రమల కాలంలో మనం ఉండకూడదంటే, పాతలకు మనం వెళ్ళకుండా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి? దావీదు వాళ్ళకి ఏం కావాలి? సిద్ధపరచబడాలి. హల్లెలూయా. ఇక్కడ ఇంకో గుంపు ఉంటారు. ఇది ఎట్లుంటారంటే ఇది ఇంకో రకం. ఏంటంటే వాడు చేస్తే వీడు చేస్తాడు, ఆయన పోతే ఈ పోతుంది, ఆమె ఇస్తే ఈ మిస్ అయిపోతే పాస్టర్ గారే పని చెప్పింది చేయాలి. అవునా? వీడు మూర్ఖుడు. ఇంకేం అర్థం కాదు. రక్షణ అనేది వ్యక్తిగతం. ఏంటి? వ్యక్తిగతం. ఫస్ట్ నీవు దేవునితో సమాధానపడు. ముందు నీ చిన్న ప్రభుకు సమర్పించుకో, దాని తర్వాత చూసుకుందాం. హల్లెలూయా. అట్లయితే నువ్వు నిజంగా రక్షణపడి నీ ప్రభులో స్థిరపడిన తర్వాత, ఇప్పుడు నోవాబు ఏం సంపాదించాడు? నోవాబు ఏం ఉండవలేడు, కానీ తన కుటుంబాన్ని మాత్రం ఓడలెక్కించుకున్నాడు. సార్ హల్లెలూయా. ఏమై చేసుకున్నాడు? ఈయనకంటే చాలా మందికి పోన్నారు, కానీ ఎవ్వడ దాంట్లోకి. అట్లయితే ఇప్పుడు ఈ యొక్క నోవా చేసుకున్నాడు. ఇప్పుడు తన కుటుంబమును రక్షించుకున్నాడు. రెండు స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకములో ఏ సంపదను మనం తీసుకొని పోలేము, కానీ మనతో వచ్చే ఒకే ఒక సంపద ఆత్మల సంపద. అందుకే నిజమైన దైవ సేవకులు ఎంత నష్టమైనా, ఎంత కష్టమైనా, ఎంత శ్రమ అయినా కొందరినైనా విడిపించాలి. కొందరైనా దేవుని రాజ్యంలోకి తీసుకొని రావాలని వారు ప్రయాసపడతారు, ప్రసవిడపడతారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అప్పుడా ఇప్పుడా? ఇప్పుడు ఏం చేయాలి? మనం పరిశుద్ధపరచబడాలి. ఎందుకంటే అప్పుడు వస్తున్నాడు? అబద్ధ క్రీస్తు బయలుపరచబడుతున్నాడు. ధర్మ విరోధి బయలుపరచబడుతుంది. వాడు బయలుపరచబడకంటే ముందే సువార్తలుపుడు మూయబడి. ఎందుకయ్యా అంటే ఏమవుతుంది? సంఘము ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడ్డం కావాలి. ఆ యొక్క దేహంలో ఏముండాలి? దేవుని యొక్క మహిమైశ్వర్యము ఉండాలి. ఈ సంఘాన్ని తీసుకుని ఆత్మ పైకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆత్మ లేదు. ఇంకో మాట చెప్పాలా? నీటిని గూడ్చి, తర్వాత పాపమును గూడ్చి ఉపమీయబడవరు సేవలు అజ్ఞతలంతే. కనుక వ్యక్తి తన పాపాన్ని గురించి పశ్చాత్తాపడి ఆ పాపాన్ని విడిచిపెట్టంటే పని చేయాలి. అక్కడ పవిత్రాత్మ చేయాలి, ఒప్పింప చేయాలి. రెండవది సర్వసత్వం నడిపించేవారు ఎవరు? పవిత్రాత్మ దేవుడే. ఇప్పుడు ఆయనే సంఘానికి వెళ్ళిపోతే నీ గతి ఏంటి, నా గతి ఏంటి? సార్ జ్ఞాపకం చేయండి, ధ్యానించా. ఇంక నాశనం నరకమే. వాడు వస్తాడు, తనతో బయలుపరుచుకుంటాడు, 6 ముద్రను గుద్దేస్తాడు. గుద్దకపోతే నేను అమ్మనియాడు, కొననియాడు, అంతే సంగతి. కాబట్టి అప్పుడు అనే కాలం రాకంటే ముందే ఇప్పుడే పశ్చాత్తాపడదామా? మన జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. పరలోకంలో ఇవేమి ఏమి కూడా ఎవరైతే ఇక్కడ సంపూర్ణంగా సిద్ధపరచబడతారో
అవును, ఏం కావాలి? కుల పిచ్చుందో, మత పిచ్చుందో, ధనాశ ఉందో, దురాశ ఉందో, గర్వం ఉందో, అహంకారం ఉందో, గునిగే మనసు ఉందో, ఏ మనసున్నా అవన్నీ ఇక్కడ ఏం కావాలి? నరకబడాలి. హల్లెలూయా. పలుకుమంటాడు, ఏమంటాడు? నీ వాక్యం చేత ఏం చేయు, ఉదక స్నానం చేయి. ఎందుకంట? మీ ముడత కలంకం లేకుండా ఒక నిర్దోషమైన నిష్కలంకమైన మహిమల సంఘముగా మేము అవ్వాలంటే నీ వాక్యం మాలో పని చేయాలి. హల్లెలూయా. అప్పగిస్తామా? రెండు మోకరించండి, కళ్ళు మూసుకోండి. ప్రియ సహోదరి సహోదరా, ఇదిగో అప్పుడు అనే దినమున అబద్ధ క్రీస్తు బయలుపరచబడుతున్నాడు. అప్పుడు సువార్త తలుపులు మూయబడతాయి. ఆ రోజు వరకు సువార్త జరుగుతూనే ఉంటాయి. ఇది ప్రచండమైన శక్తి. ఈ శక్తిల సువార్త, ఇది మహిమ సువార్త, ఇది రాజ సువార్త. పాపిని పవిత్రపరిచే సువార్త, బలహీన బలపరిచే సువార్త, బంధించబడిన వారిని విడిపించే సువార్త, ఇది కృతజ్ఞత సువార్త, ఇది రక్షణ సువార్త, ఇది మహిమ సువార్త. ఇది ప్రకటించబడుతుంది. కానీ ఒక టైం రాబోతుంది, ఓ గడియ రాబోతుంది. ఆ గడియలో సువార్తలందరూ సంఘమంతయు దేవుని ఆత్మ ద్వారా కొనుక్కోబడి టైమాసనమైనది. దానికున్న సమస్తం జరుగుతూనే ఉన్నది. ఇంకా నిర్లక్ష్యంగా ఉంటున్నావా? నీ మనసు ఎక్కడ ఉంది? హల్లెలూయా. ఇంకా ఆలస్యం చేయకు, ఇంకా ఆలస్యం చేయకు. ఇప్పుడే నీ జీవితాన్ని, నీ పనులు సమర్పించుతా. నీ కులములు, నీ అనుగుడు, మన గర్వము, మన స్వార్థము, సకల పాపములు నరికివేయాలి. ఆత్మ కట్టెలు సమర్పించుకో. నన్ను కలగాయ్యా, నన్ను ఉతుకాయ్యా, నన్ను తులసాయ్యా. హిమము కంటే తెల్లగా నా శరీరము, నా ప్రాణము, నా మనస్సు, నా మనసాక్షి పవిత్రపరచబడాలి. ఈ మంది గతములో నీ మహిమ రావాలి. ఆ దేవుని పూర ఉదవగానే ఈ మంటి దేహాన్ని విడిచిపెట్టుకొని మహిమ దేహాన్ని దాచుకొని పక్షురాజు వలే వేల వసుదూరు కలిసి మధ్య ఆకాశం వెళ్ళిపోవాలి. అక్కడ ఇందులో పాల్గొ పొందాలి. లేకపోతే శ్రమలే. ఒకే ఒక బూర, అది కడ బూర, అది దేవుని బూర. ఈ సంఘానికి ఉన్న బూర, ఈ విశ్వాసకున్న బూర. ఈ బూర వదిలిపోతే ఇంకా 7 బూరలు. అవి సంఘ కోసం కాదు, అవి శ్రమల కాలంలో బూరలు, అవి 7 కాలంలో బూరాలి. వాక్యం తెలుసుకుంటే కాదు, వాక్యాన్ని పోలిస్తే కాదు, ఆ వాక్యానుసారంగా మన జీవితము, మన బ్రతుకు, మన మనస్సు, మన ఆత్మీయత్వం కట్టబడాలి. వ్యక్తిగత రక్షణ కోసం ఎంతమంది జ్ఞాపన చేస్తున్నారు, ఎంతమంది ఏడుస్తున్నారు. దేవా, నీ ఒక కాంతి నాలో ప్రకాశింపజేయి. నా విజయమును, నా పాపమును, నా దోషం చూపించు, ప్రయాణపరచు. ఇదిగో నాకు భక్తం వచ్చి ఆయన పాపాన్ని చూపించినప్పుడు ఇంకా ప్రార్థన ప్రారంభమైంది. ఈరోజు ఎవరికైనా దేవ ప్రార్థన చేసుకోండి. ఈ సమయం మీరే. విన్నటువంటి వాక్యము, విత్తబడిన వాక్యం మన జీవితాల్లో 20, 30, 60 నిరంతరంగా ఈ వాక్యం మన జీవితంలో పనిచేయనట్లుగా, అది ఫలించినట్లుగా, మన ఆత్మీయ జీవితంలో క్షేమాన్ని ఇచ్చినట్లుగా మన 2 చేతులపైకి చూస్తాము. గొప్ప దేవ, సర్వాధికారి, శివాధిపతి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు లెక్కలేని వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇదిగో
ఈ దినమున నిలబడి నాతో వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయోగ్యులమైన బలహీనమైన మా ప్రార్థన ఆలకించండి. మా పట్ల కనికరపడండి దేవా. మీ యొక్క కుమారుని రక్తం చేత మమ్మల్ని కడగండి, శుద్ధులుగా చేయండి దేవా. స్తోత్రములు. ఇక్కడ స్పష్టపడకపోతే, ఇక్కడ రొమ్ము కొట్టుకోకపోతే, ఇక్కడ దైవం చెప్పుకోకపోతే ఇంకా మాకు అవకాశం లేదు. కాబట్టి దేవా, అబద్ధ క్రీస్తు బయలుపరచబడకంటే ముందే, స్వార్థ తలుపులు వేయబడకంటే ముందే, ఉపదేశం ప్రభువా కంప్లీట్ ప్రభువా తండ్రి కరమరి అయిపోకముందు దేవా, మీ సంగమితబడకంటే ముందు దేవా, మీ యొక్క వాక్యము ద్వారా, మీ ఆత్మ ద్వారా దేవా, ఒక్కొక్కరి ప్రభువా జీవన రవలవలే మమ్మల్ని ఇక్కడ మీరు సిద్ధపరచమని పాదాలు పట్టుకుని బ్రతుకులు నడుచున్నాము. మేము మమ్మల్ని కడుక్కున్నా, ఎవరు మమ్మల్ని కడిగినా మా పాప జీవితము మా ఆరోగ్యం ఇలాగే ఉంటుందయ్యా. కాబట్టి మీ కాళ్ళు పట్టుకొని బతికి నడుచున్నామయ్యా. అయోగ్యులమయ్యా, అపనమ్మకస్తులమయ్యా, కనికరపడండి. మారుడు అస్థిరత్వం తొలగించండి దేవా, ఆ అస్థిరత్వాన్ని తొలగించండి. కాబట్టి ఆ దేవుని విడగలిగి పోవా, ఈ మధ్య దేహాన్ని విడిచిపెట్టి మహిమ దేహాలు దాల్చుకొని ఆ మధ్యాకాశం రావడానికి అట్టి సిద్ధపాటు మా అందరిలో కలిగించండి. శారీరక మానసిక ఆత్మీయ విడుదల ఈ నామాన్ని బట్టి మిమ్మల్ని కలిగించమని ప్రతిమాడుచున్నాం. స్తోత్రంలో ప్రతి బిడ్డ యొక్క అక్కరు నామంలో పెట్టించండి, సహాయం చేయండి. పూర్ణముగా సజీవ యాగముగా మమ్మల్ని మీకే సమర్పిస్తూ సమస్త మహిమ చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడుగుచున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును లోకంలో ఉన్న సకల పవిత్ర సదాకాలం తోడు నడిపించును గాక. అందరికీ